ఇక డాక్టర్ వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ లయన్ జయప్రసాద్. గ్రామీణ ప్రాంతాల్లో నాటు వైద్యం వల్ల అనేక రకాలుగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారికి అవేర్నెస్ తీసుకువస్తున్నారు. కరోనా తర్వాత యువకులు హార్ట్అటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదాలు బారిన పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కూడా సూచిస్తున్నారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువైంది సైబర్ క్రైమ్ల బారిన పడుతున్న వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పోలీసుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న డాక్టర్ జయప్రసాద్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జయప్రసాద్ ఎంఏ ప్రెసిడెంట్ తాండూరు మనతో ఉన్నారు. మాట్లాడదాం, అనేక విషయాలు డాక్టర్ నుంచి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇవాళ చాలామంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ యొక్క ఆరోగ్యం పట్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాటు వైద్యం ఎక్కువగా నమ్ముతున్నారు. అంటే తాండూరులో కూడా చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలు ఉంటాయి. సో ఇలాంటి ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రజలలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు అన్ని సదుపాయాలు ఉంటాయి. మంచి ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉంటాయి, పండ్లు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, మిల్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకున్న కొన్ని అంటే ఆచారాల వల్ల స్మోకింగ్ కానీ, సిగరెట్ కానీ, వీటి వల్ల ఆల్కహాలే కానీ, అది కాకుండా వైద్యం మెయిన్గా మీరు అన్నట్టు నాటు వైద్యం అనేది చాలా కొన్ని సంవత్సరాలుగా రూరల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి చిన్న ఏజ్లో 10 years 15 years పిల్లలకు ఏదో తెల్ల పసకలు వచ్చినాయని జస్ట్ అది ఎనిమియా అండి. ఎనిమియా అంటే రక్తం తక్కువ ఉండడం. దానికి అవసరమైతే 2 injections ఇవ్వడం, ఒక అంత అవసరమైతే బ్లడ్ పెడితే సరిపోయేదానికి వాళ్ళు పాపం తెలియక అమాయకంగా చెట్ల మందులు తాగడం వల్ల 6 years 10 years లివర్ సిరోసిస్ వచ్చేసి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది. దీనికి మెయిన్ అంటే దీనికి ఏంటంటే అవగాహన లోపం అనేది తెలుస్తుంది. ఈ అవగాహన లోపం వల్ల వీళ్ళు తెలియక నాటు వైద్యాన్ని సంప్రదించడము, వాళ్ళు ఏదో చెట్ల మంది ఇవ్వడము, దీనివల్ల కిడ్నీలు, లివరు మిగతాన్ని చెడిపోవడం వల్ల చాలా ఆపత్కర పరిస్థితుల్లో ఏం చేయలేక దీనా పరిస్థితుల్లో కిడ్నీ డయాలసిస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ మనము అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళకు ఈ నాటు వైద్యం వల్ల కలిగే నష్టాలు మనం కరెక్ట్గా చెప్తే వాళ్ళు భయపడి వాళ్ళకు ఎడ్యుకేట్ అయ్యి కంపల్సరీ నాటు వైద్యం పోకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉందండి. సార్, ముఖ్యంగా క్యాన్సర్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి క్యాన్సర్ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యంగా అంటే మనం ఆ లక్షణాలు ఒకవేళ ఉన్నా లేకున్నా కూడా మనకి ఏ విధంగా మనం టెస్ట్ చేయించుకోవాలి ఏంటి, ఆ అవేర్నెస్ కూడా ముఖ్యంగా గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటే బాగుంటుంది సార్? ఇవాళ చాలామంది అలాంటి క్యాన్సర్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తెలిసిన తర్వాత వాళ్ళు భయపడి ఆ వైద్యం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆ భయానికే కొంతమంది ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కూడా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. క్యాన్సర్ అనేది ఒకప్పుడు 70 years 60 years పైన వచ్చేది. కానీ ఈ రోజుల్లో నేను జనరల్ ప్రాక్టీస్లో కూడా చూస్తే 20-30 yearsకే మన ఆడవాళ్ళు అయితే గర్భసంచయ క్యాన్సర్ కానీ, లేదా బ్రెస్ట్ క్యాన్సరే కానీ, అండాశయ క్యాన్సర్ కానీ, మగవాళ్ళు అయితే ముఖ్యంగా మగవాళ్ళు అయితే ఈ నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కానీ, కొలాన్ క్యాన్సర్ కానీ ఇలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అవగాహన లోపమే. ముఖ్యంగా ఒక క్యాన్సర్ లక్షణాలు ఒక 5 సింపుల్గా చెప్తున్నాను. ఎక్కడి నుంచైనా బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం, అంటే అంతే బ్లీడింగ్ అయినంత మాత్రాన ఇది కాదని, మలమూత్రం ద్వారా నుంచి రక్తం రావడం, నోటి నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి రక్తం రావాలంటే మనం జాగ్రత్త పడాలి, దాన్ని టెస్ట్ చేసుకోవాలి. లేదు కారణం లేకుండా బరువు తగ్గడం. బరువు తగ్గడం అంటే అఫ్ కోర్స్ 2 విషయాలు ఉంటాయి. ఒకసారి ట్యూబర్క్యులోసిస్ కూడా బరువు తగ్గుతాము. బరువు తగ్గడం అనాలోచితంగా జరుగుతున్నప్పుడు కూడా మనం దాన్ని టెస్టులు చేయించుకోవాలి. మూడవది ఏంటంటే థైరాయిడ్ కావడం, కొద్ది దూరం నడవంగానే మనము ఆయాస పడిపోవడము, లేదంటే వీక్నెస్ కావడం, ఇది కూడా ఒక క్యాన్సర్ లక్షణం. సో ఈ క్యాన్సర్ లక్షణాలు అది కాకుండా మనకి ఇప్పుడు ముఖ్యంగా మన రూరల్ ప్రాంతాలు ఉండేది బీడీ స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్, వీళ్ళకు నోట్లో అల్సర్స్ అవుతాయండి. లూకెప్లేకే ఇవి అల్సర్స్ అవుతుంటాయి వైట్. ఇది వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏదో పుండ్లైనా సరే అని అక్కడెక్కడ మెడికల్ షాప్ లో తీసుకుంటారు. అల్సర్ కాస్త స్ప్రెడ్ అయిపోయి మెటాస్టాసిస్ అయ్యి వాటి తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత మనము అంటే వాళ్ళకు స్టేజ్ దాటిన తర్వాత అంటే 4th stage మెటాస్టాసిస్ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్ లో వస్తే మనం ఎంత చేసినా వాళ్ళ అంటే మన కాల పరిమితి అనేది చాలా తక్కువ ఉంటుంది బతకడం. ఫస్ట్ స్టేజ్ లో ఏ క్యాన్సర్ అయినా ఫస్ట్ స్టేజ్ లో వస్తే, ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిందంటే ఫస్ట్ స్టేజ్ లో వస్తే మనం మామూలుగా బ్రతకవచ్చు. గుర్తింపు ఈ ఫస్ట్ స్టేజ్ గుర్తింపబడాలంటే వాళ్ళు ఇలాంటి బరువు తగ్గడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదంటే నోట్లో అల్సర్స్ కావడం కానీ, లేదన్నా చిన్న ట్యూమర్స్ చేతి మీద కానీ కాలు మీద వస్తే, ఇంకెంత దౌర్భాగ్యం అంటే రూరల్లో ఏదైనా గడ్డ వస్తే ఇది మాకు లక్ష్యం సార్, ఇది చిన్నప్పటి నుంచి ఉంది అన్న కాన్సెప్ట్ లో ఉంటారు. సరే అది బినైన్ అయితే ఏం పర్వాలేదు, కానీ అదే మ్యాలిగ్నెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. మెయిన్ గా మీ మెడలలో లింఫ్ నోడ్స్ వస్తుంటాయి, వాటిని కూడా వాళ్ళు కేర్లెస్ చేస్తుంటారు. సో ఇలాంటి ఏదైనా మన బాడీ మీద అనాలోచితంగా అకారణంగా ఏదైనా గడ్డలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనము దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా
ఒక చిన్న అల్ట్రాసౌండ్, ఒక చిన్న మమ్మోగ్రాఫ్, ఒక చిన్న సిటీ స్కాన్ చేసుకుంటే మనం ప్రైమరీ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో గుర్తుపడితే మనం 100% దాన్ని ట్రీట్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఈ చెట్ల మందులకు నాటు వైద్యం పోయి ఒకవేళ గుర్తింపబడ్డా కూడా మనము అలోపతి ట్రీట్మెంట్ కాకుండా నాటు వైద్యాలకు పోతే అది కాస్త కొద్ది రోజులు మెటాస్టాసిస్ 4th స్టేజ్ పోయినప్పుడు మనము వాళ్ళని బతికించడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సార్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, కిడ్నీలలో రాళ్ళు సార్ అంటే ముఖ్యంగా అంటే ఏ వయసు నుంచి ముఖ్యంగా అది సమస్య వస్తుంది, ఏ వయసు ఉన్న వారికి ఎక్కువ వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది సార్ కిడ్నీలలో రాళ్ళు రావడం వల్ల ఎందుకు వస్తుంది, ఒకవేళ ఆ విధంగా వస్తే దాన్ని మనం ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇది మంచి ప్రశ్న. అయితే కిడ్నీలో స్టోన్స్ అనేది కొన్ని కంజెంటల్ ఉంటే చిన్నపిల్లలు రావచ్చు అండి. లేదు అంటే ముఖ్యంగా ఇవి ఎక్కువ సమ్మర్లో వస్తుంటాయి. ఎందుకంటే మనం డిహైడ్రేషన్ అయిన వల్ల లోపల ఉండే ఫాస్ఫేట్స్ కానీ ఇవి కానీ మనము తినే పదార్థంలో అవి ఫిల్టర్ కాకుండా కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతాయి. ఫిల్టర్ అయిపోతే మూత్రం నుంచి వెళ్ళిపోతాయి. సో ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకు చిన్నగా 5 mm 8 mm వరకు మూత్రంలో పడిపోతాయి. అంతేకాకుండా మనం 10 mm 15 mm 20 mm వరకు కూడా వస్తే అప్పుడు దాన్ని మనము ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగింది. URSL అని కానీ PCNL కానీ ఈవెన్ లేజర్తో కూడా చికిత్స అవుతుంది. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారు, కిడ్నీ స్టోన్ వస్తే కిడ్నీ స్టోన్ పడడానికి అని నాటు వైద్యం పోతున్నారు. అది కిడ్నీల మీద ఎంత ఎఫెక్ట్ చూపెడుతుంటే 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. సో నేను చెప్పేది అంటే ఈవెన్ ట్రీట్మెంట్ చేసుకోకున్నా సరే కానీ నాటు వైద్యం చేసుకుంటే వల్ల దానివల్ల అపారమైన నష్టం కలుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. సో కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలంటే ఈ కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ మానేయడము, తగినంత మోతాదు కంటే దాదాపు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు మనం డైలీ తాగితే దాదాపు 90% కిడ్నీ స్టోన్స్ రాకుండా మనము పరిరక్షించుకోవచ్చు. సార్ ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ముఖ్యంగా అంటే కరోనా వచ్చిన తర్వాత చాలా మంది యువత గేమ్స్ ఆడుకుంటూనే అక్కడెక్కడే కుప్పకూలి పోయి చనిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్లు కూడా పరీక్షించిన తర్వాత చనిపోయారని చెప్పేసి కూడా నిర్ధారణ చేస్తున్నారు. కారణం ఏంటి సార్? ముఖ్యంగా యువతలో ఎక్కువగా జరుగుతుంది, దాని కారణం ఏంటి? ఇది కూడా ఎందుకంటే ఈ కరోనా తర్వాత కొన్ని బాడీలో సిస్టమిక్ చేంజెస్ జరిగాయి. ముఖ్యంగా ఇదే కాకుండా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది బోన్స్ అని, తర్వాత DVT అని, ఇవన్నీ అంటే రక్తం అనేది పల్చగా ఉండే రక్తం కాస్త జిగటగా మారి అంటే గడ్డలుగా మారి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే ఏమవుతుందంటే దురదృష్టకరం ఏంటంటే పిల్లలు ఇప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారు, వెయిట్ పెరుగుతున్నారు, వాళ్ళకు తల్లిదండ్రుల మీద ఆప్యాయతతో వాళ్ళ ప్రేమతో వాళ్ళని ఎవరు అంటే స్టాప్ చేయలేకపోతున్నారు. అసలు నడక అనేది మర్చిపోయారు. ముఖ్యంగా ఏముందంటే ఇంతకుముందు ఒక గేమ్స్ ఆడేది, లేదంటే ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత అసలు గేమ్స్ అనేది ఏదున్నా మొబైల్లోనే ఆడుతున్నారు. సో ఈ పిల్లలు అనేది వ్యాయామం అనేది జీరోగా మారింది. సో అలాంటి పిల్లవాడు సడన్గా అంటే వెయిట్ ఎక్కువ ఉన్న పిల్లవాడికి ఇమీడియట్గా క్రికెట్ ఆడదామన్న కాన్సెప్ట్ ఆ పంపింగ్ ఆఫ్ ది హార్ట్ దాంట్లో చిన్న బ్లడ్ క్లాట్ ఉన్న ఇమీడియట్గా హార్ట్ అటాక్ చేస్తూ ఉంది. కాబట్టి సాధ్యమైన తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే పిల్లలు వెయిట్ పెరగకుండా జంక్ ఫుడ్ తినకుండా ఖచ్చితంగా రోజు కొంత వ్యాయామం చేయాలి. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, ఫస్ట్ ఆరోగ్యం తర్వాతనే చదువు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు చేసుకుందంటే ఆరోగ్యంతో వెయిట్ ఎక్కువ రాకుండా జంక్ ఫుడ్ తినకుండా వాళ్ళకి ప్రతి రోజు మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ వాళ్ళకు బయట ఫ్రీడమ్ ఇచ్చి ఆటలు నేర్పించడమో లేదంటే ఏదైనా గేమ్ స్కూల్లో జాయిన్ చేయడం అనేది చాలా, లేదంటే మినిమం యోగానే చేపించడం చేయాలి. లేకుంటే ఇలాగే మొబైల్స్ మీద ఉండి ఎటు తిరగకుండా ఇంట్లోనే సోఫాలో కూర్చుండి టీవీలు చూసుకుంటూ సడన్గా ఏదైనా ఆటలు ఆడితే ఈ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కొద్దిగా మనకు చెస్ట్ పెయిన్ వచ్చిన చిన్నపిల్లలు కాకుండా ఇప్పుడు ఇంతకుముందు అంటే 50-60 ఇయర్స్ తర్వాత చెస్ట్ పెయిన్ వస్తే గుండె అనుకునేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. ఎవరికి చిన్న చెస్ట్ పెయిన్ వచ్చినా నిర్భయంగా ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం టెస్టులు చేయించుకొని లేదు అన్నప్పుడే మిగతా ప్రొసీడ్ కావాలండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్న వారికి సీజనల్ వ్యాధుల పట్ల ఎటువంటి సలహాలు సూచనలు మీరు? సీజనల్ వ్యాధులు చూసంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎండాకాలం చూస్తే వడదిపోండి. చాలామంది ఈ ఎండాకాలంలో ఏమొస్తుంటారంటే మేము చిన్నప్పటి నుంచి నేను ఎండాకాలం పొలంకి పోతా సార్, ఇప్పుడేమొచ్చింది నాకు మొన్న పోగానే నాకు వాంతులు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అంటే పరిస్థితులు వేరండి. ఆ కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, ఈ కాలంలో ఉన్న పరిస్థితులు. నేను ముఖ్యంగా ఎండాకాలంలో ప్రతి ఒక్కరు చెప్పేది అంటే సాధ్యమైనంత వరకు 11 o'clock నుంచి 3 o'clock వరకు బయట పోకుండా ఉత్తమము. ఒక తప్పని పరిస్థితులు పోవాల్సి వస్తే మనం తడిబట్ట పైకేసుకోవడం కానీ, లేదంటే క్యాబ్ పెట్టుకోవడం కానీ, లేదంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం, జర్నీ ఉంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా తగినంత మోతాదులో మనము వాటర్ తీసుకెళ్ళాలి. అది తీసుకోకపోవడం జరుగుతుంది. ఇక వర్షాకాలానికి ముఖ్యంగా వస్తే వర్షాకాలంలో ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వాటర్ తాగుతారు, అదో ఇబ్బంది. చెరువులో కానీ అక్కడ కానీ అది ఇక సరే తాగే ముందర కంపల్సరీ కాచుకొని తాగాలి. ఇప్పుడు లక్కీలు ఏంటంటే వాటర్ ఫిల్టర్స్ వచ్చినాయి, అందరూ పెట్టుకుంటున్నారు. ఒకవేళ బావి నుండి కానీ బోర్ నుంచి తీసుకుంటే అవి మేము చాలా రోజుల నుంచి తాగుతున్నాం అన్న కాన్సెప్ట్ లేకుండా బయట నుంచి ఎక్కడ వాటర్ తీసుకున్నా ఇంట్లో ఫస్ట్ కాచాలి. కాచి 1 hour బాగా వేడి చేసిన తర్వాత ఆ దినమంతా ఆ వాటర్ యూజ్ చేసుకుంటే మనకి లూజ్ మోషన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదంటే వాంతులు కానీ ఇలాంటి జబ్బులకు బారిన పడకుండా ఉంటాం. చూస్తున్నాం కదా డాక్టర్ జయప్రసాద్ గారు, ఆయన IMA ప్రెసిడెంట్గా
తాండూరులో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు ఆయన నుంచి లయన్ జయప్రసాద్ గారికి పేరుంది. సో చాలా కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవగాహన కూడా కల్పిస్తున్నారు ముఖ్యంగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఈ కిడ్నీ సమస్యలు కానీ క్యాన్సర్ సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల నాటు వైద్యం తీసుకొని ఎంతోమంది ప్రమాదాల బారిన పడిన వారు అనేక మంది ఉన్నారు. ఆయన చలించిపోయారు. సో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తే ఈ వైద్యంకి సంబంధించి వాళ్ళలో కూడా కొంత మార్పు వస్తుంది అని చెప్పేసి కూడా గ్రహించిన తర్వాత అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ వస్తున్నారు డాక్టర్ జయప్రసాద్ గారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదుల్ రాజు న్యూస్, తాండూరు.